పిఠాపురం వర్మను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా తొలగించడం మీద ఆ పార్టీ క్షేత్రస్థాయి క్యాడర్లో అయితే తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కూడా కాసింత ఘాటుగానే వాళ్ళ పార్టీ నాయకత్వం తీసుకున్న నిర్ణయం మీద వ్యతిరేకత ప్రదర్శిస్తూ ఉంది. అండ్ ఈ నిర్ణయం మీద మాట్లాడుతూ వర్మ కూడా ఏకంగా మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమైన ఏడుపు ఆపుకోలేక మధ్యలోనే లేచి వెళ్ళిపోవడం. అండ్ టీడీపీ శ్రేణులు కూడా ఇదేం దారుణం, ఎక్కడైతే ఆయన తన సీటును త్యాగం ఇచ్చేశారో అటువంటి చోట ఆయన గౌరవించాల్సింది పోయి ఆయన మీద దాడి చేశారు, ఆయన తిట్టారు, కొట్టేకపోయారు. అలా పోయిన వాళ్ళను కంట్రోల్ చేయాల్సిన టీడీపీ ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం ఆయన మీద వేటేయడం ఏంటి? పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఇలాంటి గిఫ్ట్లు ఇస్తూ ఉన్నారా? ఆ పార్టీతో కలిసి ఉండాలి అని చెప్పి అనుకుంటే వాళ్ళు పడే అవమానాలన్నీ భరించాలా? అంటే వాళ్ళు పెట్టే అవమానాలన్నీ భరించాలా? అసలు వర్మకి పార్టీ అండగా ఉండాల్సిన చోట వర్మను ఈ విధంగా పక్కన పెట్టేయడం ఏంటి? మీకో దండం, మీ పార్టీకో దండం, బాయ్ బాయ్ టీడీపీ అని చెప్పి కొన్ని కరుడుగట్టిన టీడీపీ అకౌంట్ల నుంచి కూడా కొన్ని పోస్టులు దర్శనమిస్తూ ఉన్నాయి. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. పొత్తు ఎక్కడ విచ్ఛిన్నమైపోతుందని చెప్పి భయంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ దాని పెద్దలు ఆ భయంలో నుంచే జనసేన పార్టీ క్యాడర్ను, ఆ పార్టీ అధ్యక్షుడిని వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం వర్మనైనా నీ కర్మ నీదే అని చెప్పి బలిపెట్టగలుగుతారు. లేదు రేపు ఇంకొకరికినైనా కూడా ఆ విధంగానే రాజకీయంగా బలిపెట్టగలుగుతారు. వర్మ రాజకీయ జీవితం క్లోజ్. ఒకవేళ మళ్ళీ వాళ్ళ పొత్తు విడిపోతే అప్పుడు వర్మను మళ్ళీ తెలుగుదేశం పార్టీ పిఠాపురంలో ప్రియారిటీ అంటే పరిగణలోకి తీసుకుంటారు. కాదుకూడదంటే వర్మ పని క్లోజ్. మరి ఇప్పుడు ఇదే నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీసుకొని మిగిలిన చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ విధంగానే టీడీపీ మీద చెలరేగిపోతే ఇక మనం ప్రభుత్వాన్ని లీడ్ చేస్తూ మరి ఆత్మగౌరవాన్ని చంపుకొని బ్రతకాల్సి ఉంటుంది అని, అయినా వర్మను పక్కకు తప్పించడం ఏంటి అని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే చాలా తీవ్రంగానే స్పందిస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో వర్మ రాజకీయ భవిష్యత్తు ఏంటి? వర్మను నమ్ముకొని పిఠాపురంలో రాజకీయాలు చేస్తున్న వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఏమో మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఓవరాల్గా ఎలాంటి మరుపు తిరగబోతూ ఉన్నాయి. వర్మలాగా ఇంకెంతమంది తమ రాజకీయ జీవితాన్ని బలించుకోవాల్సి ఉంటుంది. ఈ పొత్తులు లేకపోతే కనీసం పోటీ కూడా చేయలేమనే భయం ఈ పార్టీల్లో ఎందుకు నెలకొని ఉంది? 3 సంవత్సరాలు అధికారాన్ని కలిసి పంచుకొని కూడా ప్రజలకు మంచి చేశామని చెప్పి నమ్మకం లేదా? పొత్తులు లేకపోతే అసలు ఎన్నికల్లో కూడా పోటీ చేయలేరా? మొత్తం మీద వాళ్ళకు మంచి జరగాలని క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసిన వర్మ లాంటి వాళ్ళను పక్కన పెట్టడం టీడీపీ అయితే ఆ క్యాడర్ నిజంగానే జీర్ణించుకోలేకుండా